జిల్లా వంగవీడులో 630 కోట్ల రూపాయలతో చేపట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. గురి కాకుండా పోలవరం కట్టుకునే కార్యక్రమం చేయండి, ఎత్తు తగ్గించడానికి కూడా అడగటమే కాకుండా బనకచెర్లకి ఎట్టి పరిస్థితుల్లో మా మంత్రి గారు చెప్పినట్టు ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకునేది లేనే లేదు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాత మనకి రావాల్సినటువంటి నికర జలాలు ఫ్లడ్ వాటర్స్ మన వాటా అంతా అయిపోయిన తర్వాతనే మిగతా వాళ్ళు పంచుకునే కార్యక్రమం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ కేబినెట్ అంతా కూడా పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ మరొక్కసారి అనేక గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతాంగ సోదరులకు కుటుంబాలందరికీ కూడా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 35,000 ఎకరాలు సంబంధించిన భూములు పసిడి పంటలు పండాలని, ఆ నీళ్లు మీ పాదాలు కడగాలని, ఆ కడిగే క్రమంలో మేమందరం ఒక భూమికి పోషించాలని మీ ఓటు ద్వారా మాకు అవకాశం కల్పించినందుకు మీ అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపక్షమే, ప్రజల కోసమే పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.